హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. భారత్ ఇంగ్లాండు రెండో టీ20లో భారత్ పరాజయం. మాంచెస్టర్ వేదికగా ఐర్లాండు ఇంగ్లాండు పర్యటనలో భారత్కు ఇంకా గెలుపు బోని దక్కలేదు. తొలి విజయం కోసం జట్టు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితిలోనే నిలిచింది. అయితే మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా ఆసక్తి రేపిన టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన క్షణం ఈ మ్యాచ్లో వచ్చింది. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత్ 122వ టీ20 ఆటగాడుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. శనివారం జరిగిన రెండవ టీ20లో ఇంగ్లాండు 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 49, 6 ఫోర్లు. అభిషేక్ శర్మ 24 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్స్. శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 37, 3 ఫోర్లు, 1 సిక్స్ రాణించగా చివరిలో తిలక్ వర్మ 11 బంతుల్లో 24 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్స్లు ధాటిగా ఆడాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 2 సిక్సర్లతో 14 పరుగులు చేశాడు. అనంతరం ఇంగ్లాండు 19 ఓవర్లో 6 వికెట్లకు 191 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు అర్ధ సెంచరీ చేయగా కెప్టెన్ హ్యారీ బుక్ 15 బంతుల్లో 39, 4 ఫోర్లు, 3 సిక్స్లు. టామ్ బాటన్ 32 బంతులు 39, 6 ఫోర్లు రాణించారు. చివరిలో విజయం కోసం ఇంగ్లాండు 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉండడంతో భారత్దే పై చేయగా కనిపించిన 17వ ఓవర్లో వేసిన రవి బిష్ణు ఏకంగా 29 పరుగులు ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతి చిన్న వయసులో భారత్ తరపున అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో అడుగుపెట్టిన ఆటగాడుగా వైభవ్ నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఆర్చర్ బౌలింగ్లో తాను ఆడిన తొలి బంతిని వైభవ్ 6 కొట్టాడు. అతను తొలి బంతి బాధితుల జాబితాలో ట్రెంట్ బోల్ట్, ప్యాట్ కమిన్స్, లింగ్ ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్లు ఉండడం విశేషం. 15 సంవత్సరాలు 99 రోజులు సీనియర్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ అరంగేటం. అతి చిన్న వయసులో భారత ఆటగాడిగా గుర్తింపు. 12 సంవత్సరాలు 204 రోజులు వయసులో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఈ మైదానంతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ సరిగ్గా 2.5 ఏళ్ల తర్వాత భారత్ సీనియర్ జట్టు ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లకు అడుగుపెట్టాడు. ఈ మధ్యకాలంలో అతను చూపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు, సంచలన ఇన్నింగ్స్లు చర్చనీయంగా నిలిచాయి. తక్కువ వయసుకు సంబంధించిన వరుసగా ఎన్నో ఫిట్టులు నమోదు చేయడం ఒక ఘనతగా కాగా, వయసుతో సంబంధం లేకుండా అతని విధ్వంసకర బ్యాటింగ్తో ప్రతిసారి అందరినీ ఆకర్షించడం వైభవ్ ప్రత్యేకతగా నిలిచింది. అలవోకంగా సిక్సర్లు బాదే అతని నైపుణ్యం అందరితో ఔరా అనిపించేలా చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో 58 బంతుల్లోనే సెంచరీ సాధించి 13 ఏళ్ల 187 రోజుల్లో కొద్ది రోజులకే ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఒక్కోటి 10 లక్షలకు అతడిని ఎంచుకుంది. 2025లో ఐపీఎల్లో 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ ఆడిన అత్యంత చిన్న వయసుగా నిలిచిన వైభవ్ తాను ఐపీఎల్లో ఆడిన తొలి బంతిని 6గా మలిచి రాబోయే రోజులపై సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 35 బంతుల్లోనే సెంచరీ బాది సత్తా చూపించాడు. అండర్-19 జట్టు సభ్యుడిగా ఇంగ్లాండ్పై 52 బంతుల్లోనే సెంచరీ. ఆ తర్వాత ఆసియా కప్లో యూఏఈపై 95 బంతుల్లో 171 పరుగులు. విజయ్ హజారే ట్రోఫీలో 36 బంతుల్లో సెంచరీ. ఇంగ్లాండ్పై అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో 80 బంతుల్లో 15 ఫోర్లు,
15 సిక్స్లతో 175. ఇండియా ఏ తరపున శ్రీలంకపై 29 బంతుల్లో 94 పరుగులు. ఇలా వరుసగా వచ్చిన అద్భుత ప్రదర్శనలు అతని స్థాయిని పెంచుతూ వచ్చాయి. ఇక ఐపీఎల్లో 2006లో అతని విశ్వరూపం కనిపించింది. ఏకంగా 237.30 స్ట్రైక్ రేటుతో చేసిన 776 పరుగులు వైభవ్ను శిఖరానికి చేర్చాయి. ఇందులో 63 ఫోర్లు, రికార్డు స్థాయిలో 72 సిక్స్లు ఉండడం విశేషం. ఇక అప్పటి నుంచి అతను భారత్ జట్టుకు ఆడడమే మిగిలింది అని అందరికీ అర్థమైంది. అంచనాలకు అనుగుణంగా అతనికి అవకాశం దక్కాలని అంతా కోరుకున్నారు. ఐర్లాండ్తో తొలి 2 మ్యాచ్లకు, ఆ తర్వాత ఇంగ్లాండ్తో తొలి టీ20కి తుది జట్టులో చోటు లభించకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎటకేలకు అందరూ ఎంతగానో ఎదురు చూసిన క్షణం శనివారం వచ్చింది. ఈ మ్యాచ్లోనూ తనదైన శైలిలో అచ్చర్ బౌలింగ్లో ఫైన్ లెగ్ దిశగా టంగ్ బౌలింగ్ మిడ్ వికెట్ మీదుగా వైభవ్ కొట్టిన 2 సిక్సర్లు హైలైట్గా నిలిచాయి. తొలి మ్యాచ్లో భారీ స్కోర్ చేయకపోయినా భారత్ క్రికెట్లో అతని వైభవానికి పునాది పడినట్టే. భారత్కు ఓటమి తప్పలేదు. 4 వికెట్లతో గెలిచిన ఇంగ్లాండ్ మంగళవారం 3వ టీ20 మ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే.